హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మా పెళ్ళయ్యి 2020 సంవత్సరంలో అంటే 2020లో మా పెళ్ళయింది. మా మ్యారేజ్ అయిన 2 మంత్స్‌కే నేను కన్సీవ్ అయినా. కన్సీవ్ అయిన తర్వాత నా లెక్క ప్రకారం 10 మంత్స్ పడుతున్నాయి అనంగా కూడా నాకు ఇంకా డెలివరీ కాలేదు. హాస్పిటల్ వాళ్ళ లెక్క ప్రకారం అయితే 9 మంత్సే అమ్మా, 9 మంత్స్ ఇప్పుడు అయిపోదానికి వస్తుంది అంతే, ఇంకా పెయిన్స్ రావట్లేదు, నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం, ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీయే కదా అని ఆపుతూ వచ్చారు. నాకు 19 ఇయర్స్లోనే మ్యారేజ్ అవ్వడం వల్ల నాకు అంత లోకజ్ఞానం అంతకనం నాలెడ్జ్ ఏం లేదు. ఇక 10 మంత్స్ వస్తుంది, ఇంకా నొప్పులు రావట్లేవు ఏంటా అని చూసుకుంటున్నాం. నెక్స్ట్ డే మేమే ఎలాగైనా సరే చెకప్కి వెళ్ళి చేయించుకుందామని అనుకున్నాం. నాకు కొంచెం పెయిన్స్ రావట్లేదు, అలాగే మూమెంట్స్ కూడా తెలియట్లేదు ఏందని పోయినాం. పోతే వాళ్ళు అందులో వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది, అందులో లిక్విడ్ వేసి చెక్ చేశారు. దాంట్లో కదలికలు కనిపించినాయి. సరే మంచిగా ఉందండి, మీరు ఎందుకు ఉన్నారు, ఇంకా చాలా టైం ఉంది, మీకు అంత డౌట్ ఎందుకండి, మేము సిజరియన్ చేయము, నార్మలే చేస్తాం, టైం ఉంది వెళ్ళండి అని పంపించారు. ఆ రోజు నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే వెళ్ళినాం. నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డేనే నాకు మళ్ళీ మూమెంట్స్ తెలియకపోతే కొంచెం తేడా కొట్టి మళ్ళీ వెళ్ళామండి. వెళ్ళేసరికి కడుపులో బేబీ ఫెటల్ ఆబ్సెంట్ అని వచ్చింది అని చెప్పేసి ఇక ప్రయత్నాలు చేసి నాకు సిజేరియన్కి అయితే అస్సలు ఒప్పుకోవట్లేరు. మా మమ్మీ అడ్డం పడిపోయింది. నాకైతే అసలు తెలియదు ఈ విషయం, నాకు అసలు చెప్పలేదు. ఎలా చనిపోయిందో కూడా తెలియదు అసలు. వాళ్ళు మాత్రం నార్మలే చేస్తాము, ఆపరేషన్ మేమైతే చేయమని నార్మల్కి అలానే ఆపుతున్నారు. ఇంతలోకే మా హస్బెండ్ మా మరిది చూసి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడున్న మేడం మంచి పని చేశారు, ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా 1 అవర్ అయితే తల్లి ప్రాణం కూడా చాలా డేంజర్లో పడేది అని చెప్పారు. మొత్తం ఆపరేషన్ అయినాక మొత్తం చాలా ఇన్ఫెక్షన్ ఉంది, ఆ అమ్మాయి చనిపోయేదే బతికింది, మీరు ఇక్కడ తీసుకొచ్చి చాలా మంచి పని చేసిర్రు అని చెప్పేసి డాక్టర్ అనింది. నీకు మూమెంట్స్ అసలు తెలియలేదా అని అడుగుతున్నారు అందరు, కానీ నాకు అసలు బేబీ చనిపోయిందన్న విషయమే అర్థం కాలేదు. నాకు అసలు ఎవరు కూడా చెప్పలేదు. మీరు ఖచ్చితంగా కంపల్సరీగా మీరు మూమెంట్ చెక్ చేసుకోండి, మీలో ఎవరికి పరిస్థితి రాకూడదు అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని ప్రెగ్నెన్సీ వీడియోల కోసం, టిప్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి, నేను ఇంకా వీడియో చేస్తాను. ఇప్పుడు మాత్రం వీఆర్ హ్యాపీ. నాకు 2 కిడ్స్ ఉన్నారు, ఒక పాప ఒక బాబు. అది ఎలా జరిగింది, ఎలా ప్రెగ్నెన్సీ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, దాని ట్రీట్మెంట్ ఏంది, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం, డాక్టర్ పేరేంది, హాస్పిటల్ పేరేంది, అసలు మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్స్ ఉన్నా ఈ ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి. నేను ఇంకా